నీళ్ళలో తెల్ల ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని ములిగేట. ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారు ఆయన. అంటే ఏమిటి దాని అర్థం? అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? స్ఫటికము నిజ స్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు. అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అన్నమాట. ఇప్పుడు స్ఫటికమని అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో? శివుడు. కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచి ఉన్నాడు. శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల యందు ములిగింది. ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు, శివలింగం కనపడలేదు.